ఇవాళ ఎపిసోడ్ అంతా చిత్రదే అనమాట. మనోహరిని ఒక ఆట ఆడుకుంది చిత్ర అయితే ఇంకా. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనమాట. చిత్ర బ్లాక్‌మెయిలర్ లాగా మనోహరికి ఫోన్ చేస్తదనమాట. మనోహరి ఫోన్ లిఫ్ట్ చేయలేదనమాట. ఏంటి మనోహరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అసలు నాకు రేపు 10,00,000 ఇస్తదా? ఇవ్వదా? ఏం జరిగిందో అయితే ఇంటికెళ్ళి తెలుసుకుందాం అనేసి చిత్ర అయితే ఇంకా అమరింటికైతే వస్తదనమాట. అక్కడ చూసుకోకుండా వినోద్‌కైతే గుద్దుకుంటదనమాట. అసలైనా కానీ మీరెవరు? నేనెప్పుడు ఇక్కడ చూడలేదే అనేసి చిత్ర అంటూ ఉంటదనమాట. నా పేరు వినోద్. నేనైతే అమర్ వాళ్ళ తమ్ముడిని. ఇవాళ యూఎస్ఏ నుంచి వచ్చాను అనేసి ఇంకా వినోద్ అంటూ ఉంటాడనమాట. అయినా మీరెవరు అనేసి చిత్రని అడుగుతూ ఉంటాడనమాట. నేనైతే మీ వదిన అరుంధతికైతే ఫ్రెండ్‌ని. నేను, ఆరు, మనోహరి ముగ్గురమైతే ఒకే అనాథ శరణాలయంలో పెరిగాను అనేసి ఇంక చిత్ర అంటూ ఉంటదనమాట. ఓహ్! అవునా! అయినా మీరిక్కడ ఎక్కడుంటారు అనేసి వినోద్ అంటూ ఉంటే, నేనైతే ఎక్కడుంటానండి అనాథని. అనాథ శరణాలయంలోనే ఉంటాను అనేసి చిత్ర అంటూ ఉంటదనమాట. ఇంకా అయినా కానీ అసల ఈ వినోద్‌ని లైన్‌లో పెట్టి, వినోద్‌ని పెళ్లి చేసుకొని, ఈ ఇంట్లో అయితే సెటిల్ అయిపోతాననేసి చిత్ర మనసులో అనుకుంటూ ఇంకా వినోద్‌తో అయితే మాటలు కలుపుతూ ఉంటదనమాట. ఇంకా పైనుంచి మనోహరి చూసేసి ఇంక గబగబా కిందకొచ్చి, వినోద్ నీకేదో పనున్నట్టుంది నువ్వు వెళ్ళు అని చెప్పేసి చిత్రనైతే తన రూమ్‌లోకి తీసుకెళ్ళిద్దనమాట. ఏంటే చిత్ర వినోద్‌తో మాట్లాడుతున్నావు అనేసి ఇంకా మనోహరి అడుగుతూ ఉంటదనమాట. ఏం లేదు మనోహరి క్యాజువల్‌గానే మాట్లాడానులే అనేసి ఇంకా చిత్ర చెప్తదనమాట. ఇంక అయినా కానీ చిత్ర అసలు నువ్వే కదా బ్లాక్‌మెయిలర్‌వి నన్ను బ్లాక్‌మెయిల్ చేసేది అసల. నీకు నాకు తెలిసిన విషయాలు కూడా ఆ బ్లాక్‌మెయిలర్‌కి ఎలా తెలిసాయి అసల? నువ్వే కదా నిజం చెప్పవే అనేసి మనోహరి అడుగుతూ ఉంటదనమాట. నేనెందుకు బ్లాక్‌మెయిల్ చేస్తాను మనోహరి? నీ సంగతి తెలుసు కదా! నాకేదన్నా కావాలంటే నిన్ను అడుగుతాను కదా! నేనైతే అలా చేయలేదు అనేసి చిత్ర అంటదనమాట. సరే సరే కానీ అసల నీకింత కాస్ట్‌లీ లైఫ్ ఎలా వచ్చింది? సడన్‌గా కాస్ట్యూమ్స్ అన్నీ చేంజ్ చేసావు అనేసి ఇంక మను అంటూ ఉంటే, ఏం లేదు మను నా చేతి వాటం తెలుసు కదా! అందుకే ఇంక ఇలా డబ్బులు దొంగతనం చేసి ఇలా రిచ్‌గా మారిపోయాననేసి చిత్ర కవర్ చేస్తదనమాట. ఇంక సరే గానీ ఈ నగలైతే ఇస్తాను బ్యాగ్‌లో పెట్టేసి. నువ్వు ఈ నగలు తాకట్టు పెట్టి నాకు రేపు 10,00,000 తెచ్చివ్వాలా? ఆ బ్లాక్‌మెయిలర్ గాడికి నేను 10,00,000 ఇవ్వాలి అనేసి ఇంకా మను చెప్తూ ఉంటే, సరే మనోహరి అలాగే రేపు తెచ్చిస్తానులే అని చిత్ర అంటదనమాట. అయినా కానీ మనోహరి వినోద్‌కి పెళ్ళయిందా అనేసి చిత్ర అంటూ ఉంటదనమాట. పెళ్లి కాలేదు ఏం ఎందుకు అనేసి మనోహరి అంటూ ఉంటే, ఏం లేదు మనోహరి నువ్వు అమర్‌ని పెళ్లి చేసుకొని ఇంట్లో సెటిల్ అవుతావు కదా! నేను కూడా వినోద్‌ని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాను అనేసి ఇంకా చిత్ర అడుగుతూ ఉంటదనమాట. ఏం చిత్ర నాతో సమాన హోదా కావాలని కోరుకోకూడదు నువ్వు. నీలాంటి వాళ్ళందరూ నేను వేసే చిల్లర ఏరుకొని బతకాలా? అసలు ఆ ఆలోచనే మానుకో అసలు. సైలెంట్‌గా అయితే వెళ్ళిపో అనేసి మనోహరి అంటదనమాట. ఇంక చిత్ర అయితే నకల బ్యాగ్‌ని వేసుకొని వెళ్తూ ఉంటే ఇంకా వినోద్ చూస్తాడనమాట ఇంకా. ఏం చిత్ర గారు వెళ్ళిపోతున్నారు డిన్నర్ చేసి వెళ్ళండి అనేసి ఇంకా వినోద్ అంటూ ఉంటే, లేదు లేదు నేనెళ్ళి ఇంట్లో తింటానులే అనేసి చిత్ర అంటదనమాట. ఇంకా ఏం మనోహరి గారు మీరన్నా చెప్పండి చిత్రని డిన్నర్ చేసి వెళ్ళమని అంటే, ఇంకా మనోహరి కష్టంగా చెప్తదనమాట. ఏం చిత్ర డిన్నర్ చేసి వెళ్ళలే అనేసి మనోహరి అనగానే, సరే అని చెప్పేసి చిత్ర అయితే అందరితో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటదనమాట. ఇంకా అక్కడ ఊరుకుంటది ఆ డిన్నర్ దగ్గర. అసలైనా కానీ ఆంటీ మనోహరికి అయితే పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అనేసి చిత్ర అంటదనమాట. అంతే మనోహరి మొహం మాడిపోయిద్దనమాట. ఇదేంటి నా పెళ్లి సంగతి ఎత్తుతుందని. చూస్తున్నామమ్మా చేసి ఒక ఇంటిదాన్ని చేయాలి కదా మనోహరిని అనేసి నిర్మలమ్మ అంటూ ఉంటదనమాట. అయినా కానీ ఆంటీ నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ నాకు నచ్చిన వారు దొరకట్లేదు. అయినా కానీ అనాథల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఆంటీ? అసలైనా కానీ అందరూ అమర్‌లాగా మంచి వాళ్ళు ఉండాలి కదా! అరుంధతిని చేసుకున్నట్టు అమర్ అయితే ఇంకా అనేసి చిత్ర చెప్పగానే ఇంకా వినోద్‌కైతే భలే బాధేస్తదనమాట ఇంకా. చిత్ర వైపు అలాగే జాలిగా చూస్తాడనమాట. ఇంకా అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరిని చూసుకుంటూ తెగ మురిసిపోతారు ఆ వినోద్, చిత్ర అయితే ఇంకా. వినోద్ కూడా చిత్రకు పడిపోయాడనమాట. ఇంకా అయినా కానీ అమ్మ ఈ పప్పు చాలా బావుంది. నువ్వే చేసావు కదా అనేసి ఇంకా వినోద్ అంటూ ఉంటే, అయ్యో వినోద్ నేను కాదు చేసింది. అదిగో మీ బాగీ వదిన చేసింది ఈ పప్పు అనేసి ఇంకా నిర్మలమ్మ అంటదనమాట. అయినా కానీ నీ కోసం కష్టపడి నువ్వు ఎలా తింటావో ఏంటో నన్ను అడిగి ఈ వంటలన్నీ చేసింది మీ బాగీ వదిన అనేసి నిర్మలమ్మ అంటూ ఉంటే, నాకంటూ వదినంటే అరుంధతి వదిన మాత్రమే అసల. ఈవిడైతే నాకేది కానే కాదసల. అయినా కానీ అసలు ఈవిడ మీకు కోడలవ్వచ్చేమో కానీ నాకెప్పుడు వదిన కాలేదనేసి వినోద్ అయితే ఇంకా రూట్‌గా అంటాడనమాట భాగ్య గురించి. భాగ్య అయితే ఫీల్ అయిపోయిద్దనమాట. ఏంట్రా వినోద్ అలా మాట్లాడటం నీకేం తెలుసు భాగ్య గురించి? భాగ్య అయితే చాలా మంచిది. తన వల్లే ఇల్లు ఇలా ఉంది. అసలు అమ్ముని కాపాడింది, మీ అమ్మని కాపాడింది. అమర్‌నైతే మామూలు వాడిని చేసిందసల. తను లేకపోతే ఈ ఇల్లు ఎలా ఉండేదో నీకు తెలుసా? అసలు
తనకైతే సారీ చెప్పు మీ వదినతో అలా మాట్లాడినందుకు అనేసి ఇంకా సదాశివం అంటూ ఉంటాడనమాట. అసలు ఊరుకోండి మావయ్య, మీరు కూడా ఏంటి మావయ్య, వదినంటే ఎవరు అమ్మతో సమానం, బిడ్డతో అయితే సారీ చెప్పించుకుంటుందమ్మా, ఏం అవసరం లేదు మావయ్య అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుందన్నమాట.